జీవుల సుడిగుండాలను తెలుసుకుంటూ మరణానంతరం జీవుడి యొక్క యాతనలను గురించి నేను చెప్పుకున్నాం. ఒకటి, దేహాన్ని వదిలినటువంటి జీవుడు సూక్ష్మ శరీరంతో అక్కడే ఆ దేహం వద్దనే అవ్యక్తంగా ఉండి భార్యా బిడ్డలు, బంధుమిత్రులు మొదలైనటువంటి వాళ్ళు మాట్లాడే మాటల్ని, తిట్లు, శాపనార్థాలని, వియోగ దుఃఖంతో తన వారు పడేటువంటి వేదన్ని గమనిస్తూ వారిని ఓదార్చలేక, ఏ సమాధానం చెప్పలేక యాతన పడుతూ ఉంటాడని, అలాగే తాను ఎంతో అపురూపంగా చూసుకున్నటువంటి తన దేహం ఏ రకమైనటువంటి పాట్లు పడుతున్నదో చూచి కుమిలి కుమిలి దుఃఖిస్తూ ఉంటాడని తెలుసుకున్నాం. ఇక 15 రోజుల తర్వాత పితృకర్మలు పూర్తయిన తర్వాత ప్రేత రూపాన్ని విడిచి పితృదేవతా రూపాన్ని ధరించినటువంటి జీవుడు తాను చేసినటువంటి పాపాలకి, అధర్మాలకి, అకృత్యాలకి, అరాచకాలకి, మోసాలకి తగినటువంటి ఘోరమైనటువంటి శిక్షల్ని ఒంటరిగా అనుభవిస్తాడని తెలుసుకున్నాం. అయితే పుణ్యాలు చేసుకున్నటువంటి వారు, పరోపకారం కోసం పాటుపడినటువంటి వారు, ధర్మంగా ప్రవర్తించినటువంటి వారు, మరి వాళ్ళ సంగతి ఏమిటి? వాళ్ళు కూడా ఈ యాతనలు అనుభవించాలనా ఆ లోకాల్లో? అంటే వాళ్ళు కష్టాలు, దుఃఖాలు, బాధలు అనుభవించాల్సినటువంటి అవసరం లేదు. వారి వారి పుణ్యకర్మల ఫలితంగా అనేకమైనటువంటి స్వర్గ సుఖాలను అనుభవిస్తారు. నందనవన విహారం, అప్సరసలతో సమాగమం లాంటి ఎన్నో సుఖభోగాలు వాళ్ళ యొక్క అనుభవానికి వస్తూ ఉంటాయి. అంతేకాదు వాళ్ళ యొక్క ప్రయాణ మార్గం కూడా వెలుగుతో కూడుకున్నటువంటిది. అగ్నిర్జ్యోతి రహశుక్ల అని భగవద్గీతలో చెప్పినట్లుగా ఆ జీవుడు ప్రకాశ మార్గంలో, వెలుగు మార్గంలో ప్రయాణిస్తూ ఉంటాడు. అయితే అదే సమయంలో పాపాలు పక్వానికి వచ్చి ఆ పాపకర్మలు అనుభవించవలసినటువంటి వాళ్ళు మాత్రం ధూమో రాత్రిస్తథా కృష్ణ అని భగవద్గీతలోనే చెప్పినట్లుగా చీకటి మార్గంలో ప్రయాణించాల్సిందే. ఇక వాళ్ళ వాళ్ళ పాపకర్మల ఫలితాలని, అలాగే పుణ్యకర్మల ఫలితాన్ని అనుభవించిన తర్వాత మొత్తం సంచిత కర్మల్లో నుంచి ఏ కర్మలైతే పక్వానికి వస్తాయో చూచి వాటి యొక్క ప్రవృత్తిని బట్టి తనకి ఏ జన్మ రాబోతుందో ముందుగానే తెలుసుకుంటాడు జీవుడు. ఎలాగంటే ఇంతకు ముందే అనేక జన్మలు ఎత్తినటువంటి అనుభవం ఉంది. అందువల్ల ఆ ప్రవృత్తిని బట్టి, ఆ కర్మల యొక్క ప్రవృత్తిని బట్టి ఏ రకమైనటువంటి జన్మ రాబోతుందో తెలుసుకుంటాడు. అలా తెలుసుకున్న తర్వాత మానవ జన్మ రావటం లేదు అని తెలిసిందనుకోండి, అయ్యో మానవ జన్మ రావటం లేదే, నాకు ఇక హీన జన్మలే గతి కదా, ఈ పశు జన్మలో, ఈ నీచ నికృష్టమైనటువంటి హీనాతిహీనమైనటువంటి జన్మలో అదే కదా వచ్చేది అని ఏడుస్తాడు. కానీ అలాగాక మానవ జన్మే వస్తుందని తెలిసిందనుకోండి, అప్పుడు కూడా ఏడుస్తాడు. ఎందుకనంటే ఇంతకుముందు మానవ జన్మ అనేక సందర్భాల్లో వచ్చింది, అనేక సమయాల్లో వచ్చింది, అయినప్పటికీ ఆ జన్మను నేను వృధా చేసుకున్నాను, ఏమాత్రం కూడా భగవంతుడి కోసం ప్రయత్నించలేదు, ఈ లౌకికమైనటువంటి వ్యవహారాల్లోనే పడి ఉన్నాను, ఆ విధంగా జన్మలన్నీ కూడా వృధా చేసుకున్నాను కదా, మళ్ళీ ఈ జన్మ కూడా అట్లానే వృధా చేసుకుంటానేమో అనేటువంటి భావనతో మానవ జన్మ వచ్చినా సరే అప్పుడు దానికి కూడా దుఃఖిస్తూనే ఉంటాడు. ఎందుకంటే మానవ జన్మ కనుక వస్తుందని తెలిస్తే ఈ జన్మలో ఒక సద్గురువుని చేరి జన్మని సార్థకం చేసుకోవటానికి వీలుగా కావలసినటువంటి ఆత్మజ్ఞానాన్ని పొంది ఆ జన్మని సార్థకం చేసుకోవాలి. కానీ ఇంతకుముందు ఎన్నో జన్మలు అట్లా వృధా చేసుకున్నాడు కనుక మళ్ళీ అంతే అవుతుందేమో అనేటువంటి భయంతో ఏడుస్తూ ఉంటాడు. సరే, ఇక జన్మ తీసుకోవటానికి, మరి నూతన దేహాన్ని తయారు చేసుకోవటానికి జీవుడు ముందుగా మేఘమండలంలో ఉన్నటువంటి వర్ష బిందువుని ఆశ్రయిస్తాడని, ఆ వర్ష బిందువు భూమిని చేరి పంట పొలాలకు లేదా అక్కడ ఉన్నటువంటి చెట్లు, చేమలు, వృక్షాలు మొదలైనటువంటి వాటికి చేరి ఈ జీవుడు కాస్త ఆ ధాన్యపు గింజలోనో
ఆ ఫలంలోనో ఆ ఆకులోనో దేనిలో దానిలోకి చేరినప్పుడు దాన్ని ఆహారంగా తయారు చేసుకొని ఆ ఆహారాన్ని తాను ఎవరికైతే జన్మించాలో ఆ పురుషుడే తిన్నప్పుడు ఆ పురుషుడిలోనికి ఆ జీవుడు ప్రవేశిస్తాడు. మరైతే అతడిలో ఆ వచ్చినటువంటి ఆ జీవుడు ఆహార రూపంలో వచ్చినటువంటి సందర్భంలో ఆ జీవుడిలో వీర్యంగా మారుతుంది, ఆ పురుషుడిలో వీర్యంగా మారుతుంది. ఇప్పుడు ఈ జీవుడు ఆ వీర్య కణంలో చేరతాడు. అలా చేరినప్పుడు ఆ పురుషుడు స్త్రీతో కలిసినప్పుడు ఈ వీర్యం స్త్రీ యొక్క యోనిలో ప్రవేశిస్తుంది, అక్కడ ఉన్నటువంటి అండంతో కలుస్తుంది. మరి ఆ అండంతో కలవటానికి ఈ ఒక్క వీర్యకణం మాత్రమే ఆ అండాన్ని తలుచుకొని లోపలికి వెళ్ళగలుగుతుంది. కానీ మిగిలినటువంటి వీర్యకణాలు ఎన్నో లక్షల వీర్యకణాలు వృధా అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ జీవుడు ఉన్నటువంటి వీర్యకణం ఆ అండాన్ని తలుచుకొని లోపల ప్రవేశించిందో ఆ అండం కాస్త పిండంగా మారుతుంది అని కూడా నేను తెలుసుకున్నాం. అంతేకాకుండా ఈ వ్యవహారంలో జీవుడు తల్లి గర్భంలో పిండ రూపంగా మారే వరకు ఎన్నిసార్లైనా సరే, ఎంతకాలమైనా సరే పైకి క్రిందికి తిరుగుతూ ఉండాల్సిందే. పిండ రూపంగా మారేంత వరకు ఈ జీవుడు మళ్ళీ మళ్ళీ ఆ మేఘమండలంలో ఉన్నటువంటి వర్షరూప బిందువులోకి చేరాలి, మళ్ళీ భూమి మీదకి రావాలి. ఒకవేళ మళ్ళీ ఫెయిల్ అయితే మళ్ళీ అక్కడికి పోవాలి, మళ్ళీ రావాలి. ఇదే జీవుడికి భరించలేనటువంటి యాతన. ఇక పిండ రూపంగా మారినటువంటి జీవుడు తల్లి గర్భంలో ఏ విధంగా పెరిగి వృద్ధి చెందుతాడో, అప్పటి జీవుడి యొక్క యాతనలు ఏమిటో, శిశువు రూపంలో ఉన్నటువంటి ఆ జీవుడి యొక్క పూర్వజన్మ స్మృతులేమిటో, అప్పటి అతని యొక్క ఆలోచనలు ఎలా సాగుతాయో చెప్పనలవిగానటువంటి దుర్భరమైనటువంటి దుస్సహమైనటువంటి వేదన ఏమిటో మనం ఈరోజు తెలుసుకుందాం. ప్రతి జీవుడు కూడా తన యొక్క ప్రారంధ కర్మఫలాల్ని అనుభవించడానికి ఈ లోకంలో తగినటువంటి శరీరంతో జన్మించాలి. తాను ఎవరికి జన్మించాలో అఘటత ఘటన సామర్థ్యం కలిగినటువంటి విధి యొక్క ప్రేరణతో ఆ పురుషుడి యొక్క వీర్యకణాన్ని ఆశ్రయిస్తాడు జీవుడు. ఆ పురుషుడు స్త్రీతో సంయోగం జరిపినప్పుడు పురుషుని యొక్క వీర్యం స్త్రీ యోనిలోకి విడుదలవుతుంది. అలా విడవబడినటువంటి వీర్యంలో ఈ జీవుడు ఆశ్రయించినటువంటి వీర్యకణం మాత్రమే స్త్రీ యొక్క అండాన్ని తొలుచుకొని లోపలికి వెళ్ళి దానితో కలిసిపోతుంది. అప్పుడు ఏర్పడేటువంటి దాన్ని పిండం అంటారు. స్త్రీ గర్భంలో పిండం ఏర్పడిన తర్వాత 7 రోజుల్లో అది నీటి బుడగలాగా అవుతుంది. 15 రోజుల్లో రేగు పండులాగా కఠినమవుతుంది. 1 నెలలో మాంసపు ముద్దలాగా అవుతుంది. అప్పుడు శిరస్సు ఏర్పడుతుంది. 2 నెలలకి కాళ్ళు, చేతులు మొదలైనటువంటి అవయవాలు ఏర్పడతాయి. 3వ నెలలో గోళ్ళు, వెంట్రుకలు, ఎముకలు, చర్మము మొదలైనటువంటివి ఏర్పడతాయి. ఇక 4వ నెలలో కడుపు, నడుము, సప్తధాతువులు ఏర్పడతాయి. 5వ నెలలో వెన్నెముక ఏర్పడుతుంది. అప్పుడే ఆకలి దప్పికలు ప్రారంభమవుతాయి. 6వ నెలలో కళ్ళు, ముక్కు, చెవులు మొదలైనటువంటి జ్ఞానేంద్రియాలు ఏర్పడతాయి. తల్లి గర్భంలో తిరగటం ప్రారంభమవుతుంది. అప్పుడే తల్లి తీసుకునేటువంటి ఆహార పానీయాల ద్వారా గర్భంలో ఉన్నటువంటి శిశువు క్రమక్రమంగా వృద్ధి చెందుతుంది. 7వ నెలలో ప్రాణం వస్తుంది. అప్పుడు మలమూత్రాల గుంటలో పడి దొర్లుతూ ఉంటుంది అక్కడ ఉన్నటువంటి ఆ శిశు రూపంలో ఉన్నటువంటి పిండం. మలమూత్రాలతో నిండినటువంటి ఆ గుంటలో కొన్ని క్రిములు ఉంటాయి. అవి బాగా ఆకలిగొని ఉంటాయి. ఆ ఆకలిగొని ఉన్నటువంటి ఆ సూక్ష్మ క్రిములు శిశువు యొక్క అతి సున్నితమైనటువంటి దేహాన్ని కుడుతూ ఉంటాయి. బాగా